అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎవరైనా గుడికో చర్చికో మసీదుకో ఎందుకు వెళ్తారు? దేవుడు దర్శనం కోసం, మనశ్శాంతి కోసం వెళ్తారు. కష్టాలు లేకుండా చల్లగా చూడు స్వామి అని మొక్కుకుంటారు. కానీ అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి ఆర్ఎస్లోని రోమన్ క్యాథలిక్ చర్చిలో అందుకు విరుద్ధంగా సాగుతోంది వ్యవహారం. దేవుడు ముందు కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అంతా ఒక్కటే అనే భావనతో ప్రార్థనలు చేయాల్సిన చర్చి పాస్టర్ దూషణలకు దిగుతున్నాడు. స్వయంగా దేవుడు ముందే మనుషుల్ని వేరుగా చూస్తూ కులాల పేరుతో తిట్లు తిడుతున్నారు. గుత్తి ఆర్ఎస్ మెయిన్ బజార్లోని రోమన్ క్యాథలిక్ చర్చిలో మొదటి నుంచి తమిళుల పెత్తనం కొనసాగుతోంది. తమిళ భాష మాట్లాడే క్రిస్టియానిటీ కుటుంబాలు దాదాపు 40 వరకు ఇక్కడ ఉండటంతో వారి మాటే ఇక్కడ వేదవాక్ అయింది. తెలుగు భాష మాట్లాడే క్రిస్టియానిటీ కుటుంబాలు 5 నుంచి 10 వరకు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబాలను చర్చ్ ఆవరణలో తమిళ కమ్యూనిటీ కుటుంబాలు పురుగుల వలె, అంటరాని వారి వలె వారిపై వివక్ష చూపుతూ ఉన్నాయి. అత్యంత నిష్ఠతో, భక్తిభావంతో ఉండాల్సిన చర్చ్ ఆవరణలో తమిళ కమ్యూనిటీకి చెందిన కొంతమంది మందు తాగుతూ వీరంగా సృష్టించారు. మందు బాటిళ్లు, బీరు సీసాలను పగలగొట్టి చర్చి పరిసరాలను చెత్త కుప్పలా మార్చేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం తెగబడ్డారు. ఈ తతంగం అంతా వైరల్ అయింది. దీంతో ఈ తాగుడు కోల ఏకంగా అనంతపురం బిషప్ వద్దకు చేరింది. అనంతరం చర్చి వ్యవహారాలు చూసేందుకు ఒక కమిటీని నియమించాల్సి వచ్చింది. ఇక నిబంధనల ప్రకారం కమిటీ అంటే చర్చికి వచ్చే అందరి యొక్క భాగస్వామ్యము ఉండాలి. అయితే ఇక్కడ పాస్టర్ ఏకపక్షంగా వ్యవహరించి కమిటీ మొత్తం తమిళులతో నింపేశారు. దీనిని జీర్ణించుకోలేని శ్రీధర్ అనే భక్తుడు కమిటీలో తమ తెలుగు వారికి కూడా స్థానం కల్పించాలంటూ పాస్టర్కు వినతి పత్రాన్ని సమర్పించడానికి వెళ్ళాడు. నిత్యం యేసయ్య నామం జపించే ఆ పాస్టర్ శ్రీధర్పై బూతు పంచాంగం ఎత్తుకున్నాడు. తనను కులం పేరుతో దూషించి అవమానపరిచాడని శ్రీధర్ బయటకు వచ్చి తన సన్నిహితులతో బాధను వెళ్లగక్కున్నాడు. ఈ విషయంపై బిషప్కు ఫిర్యాదు చేయాలంటూ స్నేహితులు శ్రీధర్కు సూచించారు. ఇక స్వతహాగా చిన్నతనం నుంచి కాస్త భయస్థురైన శ్రీధర్ అందుకు ఒప్పుకోకుండా మరోసారి మాట్లాడినప్పుడు చూద్దాములే అంటూ అంతే బాధాతప్త హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక యేసయ్య నామస్మరణతో వచ్చే భక్తులకు మంచి విషయాలు చెప్పాల్సిన పాస్టర్ ఇలా కుల పంచాయతీ చర్చిలో తీసుకురావటం ఏంటి అంటూ ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా మొత్తం మీద చర్చి కమిటీ ఏర్పాటులో పాస్టర్ ఏకపక్షంగా వ్యవహరించారు. మొత్తం తమిళ కమ్యూనిటీతో కమిటీని నింపేశారు. ఇటు ప్రతి ఆదివారం చర్చిలో జరుగుతున్న బైబిల్ పఠనంలో కూడా తెలుగు కమ్యూనిటీకి అవమానమే జరుగుతున్నట్లు బాధితులు వాపోయారు. తమిళ కమ్యూనిటీకి చెందిన చిన్నారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తెలుగు కమ్యూనిటీకి చెందిన చిన్నారులకు అసలు అవకాశమే ఇవ్వటం లేదని బాధపడుతున్నారు. చర్చ్ ఆవరణలో తాగుడు వీడియోలను కుమార్ అనే లైన్ ఇన్స్పెక్టర్ వైరల్ చేశాడనే నెపంతో తమిళ కమ్యూనిటీకి చెందిన కొంతమంది మంగళవారం ఉదయం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్లోని మెయిన్ బజార్లో కుమార్కి చుట్టుముట్టి దాడి చేశారు. ఇక ఇష్టారీతిని కొట్టారు. ఈ ఘటనపై గుత్తి పోలీసులకు కుమార్ ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ కూడా అవమానమే ఎదురైంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన కుమార్ను స్టేషన్లో కూర్చోబెట్టి ఫిర్యాదు తీసుకోవాల్సింది పోయి స్టేషన్ ఎస్ఐ దురుస్తుగా వ్యవహరించారు. దాడి చేసిన వారికే పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్త పొలిటికల్ పోలీసింగ్గా మారిపోయింది అంటున్నారు. తమిళ కమ్యూనిటీకి అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు అండగా నిలబడటంతో అక్కడ కూడా అన్యాయమే ఎదురైందని చెబుతున్నారు. చర్చి ఆవరణలో మొదలైన గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్ల వరకు వెళ్ళింది. అయినా తెలుగు వర్గానికి చెందిన వారికి చర్చిలో జరిగిన అవమానము, అన్యాయమే పోలీస్ స్టేషన్లో కూడా ఎదురైంది. ఇప్పటికైనా రాయలసీమ బిషప్ స్పందించి గుత్తి రోమన్ క్యాథలిక్ చర్చిలో జరుగుతున్న భాగోతంకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు క్రిస్టియన్ సోదరులు కోరుతున్నారు. వీరిపై మాట్లాడటానికి రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన దాడికి గురైన బాధితులు కుమార్ ఇప్పుడు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాము, ఎందుకంటే వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఎస్ కుమార్. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. అసలు ఏం జరిగింది? మీకు అవమానం జరిగిందని మీరు చెబుతున్నారు. చర్చిలో అంటే పాస్టర్ మిమ్మల్ని ఏమని తిట్టడం జరిగింది? పూర్తిగా ఏంటి అసలు? మేడం, యాక్చువల్గా ఇది చర్చి కమిటీ పెట్టమని బిషప్ గారు ఒక ఇది ఇచ్చినారు మేడం, ఒక లెటర్ అందరికి ప్రతి ప్యారిస్ కి ఇచ్చారు. హలో ఎస్ కుమార్, ప్లీజ్ కంటిన్యూ. మేడం, ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే మేము రాయలసీమ బిషప్ గారు అయితే మాకు లైన్ లో ఎప్పటికీ రాడు మేడం. ఆయన అసిస్టెంట్ అర్లప్ప అని ఒక ఫాదర్ మేడం, ఆయన వీకర్ జనరల్, ఆయన చూస్తుంటాడు ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా. ఆయనతో ఫాదర్ ఇది ఎట్లా ఇది మీరు కమిటీ పెట్టారు కదా, ఇది ఎట్లా చేయాలా ఏమంటే, లేదు మీ ఫాదర్ కు విశేష అధికారులు ఉన్నాయి, ఆయన ఎవరు చెప్తే వారిని నియమిస్తామని చెప్పాడు మేడం. నేను ఫోన్ ద్వారా మాట్లాడినాను.
ఆడియో కూడా ఉంది మేడం మా దగ్గర. ఉమ్, అన్నీ ఉన్నాయి ఆయన మాట్లాడింది. అప్పటికి ఏం చేశానంటే ఈయన లేదు నేను వార్డు కమిటీస్ పెడతాననేసి తను ఏం చేశాడు, ఒక్కొక్క వార్డు తిరిగినాడు. ఉమ్, తిరిగి అంతా అతనికి ఈ రోజు పోలీస్ స్టేషన్ కి ఎంతమంది వచ్చారో నా మీద దాడికి ప్రయత్నించిన వాళ్ళనే పెట్టాడు మేడం. ఆ లిస్ట్ కానీ మీకు పెడతాను మళ్ళా. ఉమ్, నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ లేదు అది. సరే ఫాదర్ నువ్వు అందరినీ పెట్టినావు, మమ్మల్ని ఏమన్నా అడిగినావా, నువ్వు ఉంటావా లేదని అడగలేదు, అట్లా అనేసి అడగలేదు అని మేము కొంచెము ఆయనతో మాట్లాడకపోయినప్పుడు అతను మీరంతా ఎవరు చీడ పురుగులు ఈ చర్చిలో, మీ దగ్గర నేను మాట్లాడను, మీదంతా వేరే కమ్యూనిటీ అది కొంచెం తిట్టాడు. నీ శ్రీధర్ అనే వ్యక్తి బాధితుడు, నేను ఆయన కొంచెం భయస్తుడు కాబట్టి మేము పోయినాం మేడం. మేము ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ మా చర్చి కాంపౌండ్ అనుకునే మా ఇల్లు. ఉమ్, సో మాకంతా ప్రతి ఫాదర్ మాకు తెలుసు ఉమ్, కాబట్టి ఆ ఉద్దేశంతో నేను పోయాను. ఫాదర్ ఇది మీరు చేసే తప్పు కదా, ఎవరిని పెట్టినారు అంటే లిస్టు అనేసి ఆయన ప్రతి వారము ఒక వాట్సాప్ లో పెట్టేవాడు ఒక లిస్టు. ఉమ్, ఆ లిస్ట్ లో అంతా వీళ్ళే ఉన్నారు మేడం, తమిళియన్స్. ఉమ్, యాక్చువల్ గా అయితే నేనే తమిళన్ మేడం. యాక్చువల్ గా ఉమ్, నేను మా మదర్ తమిళనే. ఉమ్, ఫాదర్ తప్పు కదా ఫాదర్, ఇట్లా వాళ్ళని ఇది ఒక వీడియో వచ్చి నేనైతే తీయలేదు మేడం. వీడియో చర్చిలో ఓకే. ఎవరో తీశారు, ఎక్కడి నుంచో వచ్చింది ఆ వీడియో. ఉమ్, నాకు వచ్చింది ఈ కమిటీ, ఈయన ప్రపోజ్ చేసిన కమిటీ లిస్ట్ లో ఇతని పేరు వచ్చింది అనమాట. ఉమ్, ఆ వీడియోని ఏం చేశానంటే నేను వీకర్ జనరల్ కి పంపించాను. ఎవరికి అర్లప్ప అనే ఒక ఫాదర్ కి, ఉమ్, బిషప్ తర్వాత అతనే మేడం ఇన్ఛార్జ్. ఉమ్, అప్పుడు ఆ మనిషికి ఆ వీడియో అది ఎప్పుడో జరిగిందని వాళ్ళు 5-6 years బ్యాక్ ఏదో జరిగింది, అది నాకు తెలుసు. ఉమ్, ఇట్లా వాళ్ళని పెట్టినారు, నాకు ఒకరు పెడితే నేనేం చేశాను దాన్ని ఫార్వర్డ్ చేశాను మేడం. అంతే ఉమ్, ఫార్వర్డ్ చేసిన దానికి అతను ఏం చేసినాడంటే ఈ ఎలియాస్, ఫాదర్ ఎలియాస్ మేడం అతని పేరు. ఉమ్, ఇతను ఫస్ట్ నుంచే చాలా ర్యాష్ గా ఉంటాడు, 70 years అబౌవ్. బట్ కానీ అతను చాలా ర్యాష్ బిహేవియర్, మమ్మల్ని చూస్తే చీడ పురుగులు చూసినట్లు చూసేది. నేను బ్రాహ్మిన్, ఇక్కడ మాలోళ్ళు ఉండారు, అది ఇదని ఏదో సంథింగ్ వేరే వాళ్ళ దగ్గర అంతా అతను ఈ శ్రీధరు వీళ్ళంతా పోయేదలకి తెలుగు కమ్యూనిటీ పోతారు మేడం మామూలుగా ఫాదర్ దగ్గరికి. వాళ్ళని ఒక చీడ పురుగులు చూసినట్టు చూస్తుంటాడు. నేను తమిళ కమ్యూనిటీ కదా అని ఫాదర్, నేను తమిళనే కదా ఫాదర్, నేనేం తప్పు చేశాము, మీరు మంచి వాళ్ళని పెట్టండి. ఇక్కడ చూడు ఇతను ఏదో వీడియో వచ్చింది అట్లంటే అతను రాయలసీమకు సంబంధించిన కర్నూలు ఆయన అర్లప్ప అని, ఆయన వీడియో వచ్చి ఫాదర్ ఇలియాస్ గారికి పెట్టడం జరిగింది. ఉమ్, ఆయన ఏం చేసినాడంటే సరే ఇవన్నీ ఆయనలో మనసులో ఉంది, మేము ప్రతిసారి అతన్ని పోయి అడగడము నన్ను డిస్టర్బ్ చేస్తానన్న ఉద్దేశంతో ఏమో ఆయన ఏం చేసినాడంటే మా మీద ఫస్ట్ నుంచి అతనికి అగ్నెస్ట్ గానే ఉన్నాడు. ఉమ్, మేము పోయి మాట్లాడు వాకులు ఎదురుస్తాడు, ఇవన్నీ జరుగుతానండి మాకు. అతనికి ఎవరు ఇష్టం అయితే వాళ్ళని పిలుచుకుంటాడు అక్కడ ఆయన హౌస్ లో. సో మేమేం చేసామంటే ఆ వీడియో వచ్చి అర్లప్ప ఫాదర్ గారికి పెట్టడం జరిగింది మేడం. మేమేం తప్పుగానే పెట్టలేదు, మేము తీయలేదు కానీ ఆ వీడియో ఎవరో పెట్టిన వీడియోని ఇట్లా వాళ్ళని మీరు వార్డు కౌన్సిల్ లో పెట్టాలని ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పినాం మేడం. అతను ఇతను ఈ బాధితులకి ఏం చేసినాడంటే అంటే మేము ఎవరైతే బాధితులు ఉన్నామో వాళ్ళకందరినీ ఏం చేసినంటే ఈ ఫోటోలు వీడియోలు వాళ్ళకి చూపించి చూడు ఇది పలానా అతను మీకు డిసపోజ్ పెట్టినాడు, నాకు వచ్చింది అట్లా అనేసి వాళ్ళు రెచ్చగొట్టినాడు మేడం. రెచ్చగొడితే ఈ రోజు మార్నింగ్ నేను వాకింగ్ పోయేటప్పుడు మేడం నన్ను అడ్డుకొని బజార్ లో, మెయిన్ బజార్ RS లో చర్చి గేట్ ముందరే ఒక అతను నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేశాను మేడం. మ్యాన్ హ్యాండింగ్ చేస్తే నేనేం చేశానంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే నేను ఎంప్లాయ్ మేడం, నేను వాళ్ళతో పాటు నేను ఇది చేయలేను కదా. సో నేనేం చేశానంటే మా వైఫ్ యాక్చువల్ గా అయితే ఒక హోటల్ రన్ చేస్తున్నాను మేడం. మా వైఫ్ ఆమె ఫోన్ చేసి నేను పోలీస్ స్టేషన్ పోతాను, నువ్వు కానీ హోటల్ బంద్ చేసి వచ్చేసి చెప్పిన. మా వైఫ్ ఏం చేసిందంటే హోటల్కి పోదాం, ఇదే చర్చి ఫాదర్ దగ్గర పోయి అడుగుదాం న్యాయం అనేసి లోపలికి పోయింది. అప్పటికి ఈ చర్చి ఫాదర్ 20-30 మందిని గ్యాదర్ చేసినాడు లేడీస్ అంతా. దీంట్లో ఒక మర్యాదలమ్మని ఒక టీం ఉంది మేడం, యూత్ అనేసి ఇతను పెట్టుకున్నాడు. ఇతను ఒక సపరేట్ గా ఒక 7-8 మంది మొత్తం పెట్టుకున్నాడు. దాంట్లో ఒక అతను కొంచెం పొలిటికల్ హ్యాండ్ ఉండే వ్యక్తి దగ్గర చాలా సన్నిహితంగా ఉంటాడు మేడం. అతను ద్వారా వీళ్ళంతా మేము చూసుకుంటాము, వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చినా మేము చూసుకుంటాము అనే ధైర్యంతో ఏం చేసినారంటే ఫాదర్ని ప్రిపేర్ చేసి అంతా లెటర్ ప్రిపేర్ చేసి నేను కంప్లైంట్ ఇస్తాను పోతాను లోపల ఈయన ఏం చేసినాడంటే ఈయన ఒక టైపింగ్ చేసుకుని ఒక లెటర్ నేనేదో చేసినట్లా, మేమేదో యాక్చువల్ గా మా భార్య ఫాదర్ దగ్గర మాట్లాడతామంటే వీళ్ళు 20 మంది అటాక్ చేసినారు మా భార్య మీద. అటాక్ చేసినారు. మా భార్య ఫోన్ చేసింది మళ్ళీ, నేను అప్పటికే స్టేషన్ కానీ పోయే తర్వాత 7:38 మేడం అరౌండ్.
అప్పటికే వీళ్ళు అటాక్ చేశాను మా భార్యని అంతా. ఆ సీసీ టీవీ ఫుటేజ్ పోలీస్ వారు తీసుకుంటే బాగుంటుంది. అంటే మీ మీద లేడీ మీ 20 భార్య మందిని మీద కొడుతున్నా ఇద్దరి మీద కూడా అటాక్ జరిగిందని మీరు చెప్తున్నారు. అవును మేడం. మా మరి వైఫ్ ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ కి మీరు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పారు పోలీసులు మీకు? అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సిఐ గారు ఉన్నారు మేడం. మేము పోయినప్పుడు ఉమ్, సిఐ గారు వచ్చినారు. సిఐ గారు చెప్తే అప్పుడు ఏఎస్ఐ గారు ఉన్నారు మేడం. ఉమ్, ఆయన లెటర్ తీసుకుని వాళ్ళని ఎవరెవరిని పిలిపిని చెప్పినాడు. ఉమ్, పిలిపిని చెప్తేనే మేము సుమారుగా ఒక 1 అవర్, నేను యాక్చువల్ గా హార్ట్ పేషెంట్ మేడం. ఉమ్, నేను యాక్చువల్గా డ్యూటీకి బయలుదేరేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది వాకింగ్ పోయినప్పుడు. ఓకే. సో నేను టాబ్లెట్స్ కానీ వేసుకోకుండా ఏం చేశానంటే నేను 8:30 అంతా టిఫిన్ చేసేసి టాబ్లెట్స్ హార్ట్ టాబ్లెట్స్ వేసుకోవాలి నేను. ఉమ్, సో నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది, నేను వెళ్ళిపోయినాను. అవన్నీ ఆలోచించలేదు. మా భార్యను అటాక్ చేసినారంటేనే మా భార్య, నేను పోలీస్ స్టేషన్కి రీచ్ అయిపోయినాం. ఆల్రెడీ మా భార్య కానీ ఆటోలో వచ్చేసింది. వచ్చేతలకే సిఐ గారు ఏమన్నాడు, ఏఎస్ఐ గారితో ఈ కంప్లైంట్ తీసుకోండి, వారు ఎవరెవరు బాధ్యతను పిలిపింది. అప్పుడు చర్చి ఫాదర్ కి, ఎలియాస్ అనే ఫాదర్ కి ఏఎస్ఐ గారు ఫోన్ చేసినారు. ఇట్లా మీరు రండి, మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు మాలతీనే ఆమె, మీరు రండి మాట్లాడాలంటే అంతలోకి ఒక టీమ్ ని గ్యాదర్ చేసినారు మేడం. మొత్తం లేడీస్ గ్యాంగ్, ఈ తమిళియన్స్ అన్నాం మేడం ఇప్పుడు, ఆ గ్యాంగ్ అంతా ఫామ్ చేసినారు. ఈ దీంట్లో పాత కక్షలు ఏదేదో ఏమన్నా మిస్టేక్లు చేసినామా, వాళ్ళు నేను ఎవరెవరికి సరిపోదు, మా భార్య ఎవరికి సరిపోదు అవన్నీ గ్యాదర్ చేసినారు. ఈ గ్యాప్ లో 1 అవర్ గ్యాప్ అందరినీ టీం ని పిలుచుకొని వచ్చి అంతవరకు సిఐ గారు బయటికి వచ్చినారు. సిఐ గారు ఎస్ఐ గారికి చెప్పారు. ఆయన పేరు కానీ తెలియదు మేడం నాకు, నేను కొత్త మేడం, ఎప్పుడే కానీ నేను గుత్తి పోలీస్ స్టేషన్ చూడలేదు. అంతవరకు ఎస్ఐ గారు వచ్చినారు. ఆయన వచ్చి అందరినీ గ్యాదర్ చేసి ఇట్లా ఇచ్చినారు, మీరు వీడియో ఫార్వర్డ్ చేయడం తప్పు కదా, నేరం కదా. అంతలోకి ఆయన టీడీపీ నాయకుడు, మనకని బాగా తెలుసు మేడం. బట్ ఏమంటే వీళ్ళంతా సహచరులు, వీళ్ళంతా ఒక బ్యాచ్. అతను వచ్చినాడు, కూర్చున్నాడు మధ్యలో. అతన్ని దాడి చేసామంటే చేసిన సార్ అన్నాడు అతను. కానీ రెండోది నన్ను ఎస్ఐ గారు అడిగినారు, మీరు ఎందుకు పంపిస్తారంటే, సార్ నేనైతే ఆ వీడియో తీయలేదు, నేను పంపించింది ఇటువంటి వారిని సెలెక్ట్ చేయదండి కమిటీలో పెట్టాను, అది నాకు తప్పే సార్, అది నేను ఒక్క వీడియో కానీ పెట్టలేదు, ఎందుకు పెట్టకూడదు అది కానీ లెటర్ రాసి నేను పెట్టాను. అతను వీళ్ళకి పంపించినాడు, వీళ్ళు ఇతను రెచ్చగొట్టి ఒక టీమ్ గా వచ్చినారు. చర్చి ఫాదర్ గాని పోలీస్ స్టేషన్కి వచ్చారు మేడం. చర్చి ఫాదర్ గాని వచ్చినాడు పోలీస్ స్టేషన్ కి, పిలిపించారు. ఆయన వీళ్ళ మొత్తం అంతా గ్యాదర్ చేసుకుని వచ్చినారు వీళ్ళంతా. అంటే మీకు పోలీస్ స్టేషన్ లో కూడా అవమానమే ఎదురైందని ఆయన ఎస్ఐ గారు, నేను లైన్ ఇన్స్పెక్టర్ అండి, నేను ఒక సెక్షన్ ఆఫీసర్ ఉన్నట్లనే కానీ అసిస్టెంట్ ఇంజనీర్ కొత్త నేనే అని చెప్పినా కానీ రారా పోరా అని అక్యూస్ట్, యాక్చువల్ గా కంప్లైంట్ ఇచ్చింది నేను మేడం ఫస్ట్. అతను రారా పోరా అంటున్నాను నేను. అతను టీడీపీ నాయకుని అయితే కూర్చోబెట్టినాడు మేడం, నన్ను అయితే కూర్చోబెట్టలేదు. అతను ఒక ఎంప్లాయీని దూరంగా లేదు, ఆయన సాటి ఎంప్లాయీ కదా మేడం. ఇప్పుడు అతనికి ఎంత స్టేషన్ లో పవర్ ఉంది, నాకని మండల లెవెల్ నాకని ఉంటుంది మేడం. రైట్ రైట్. కాబట్టి ఆయన కొంచెం మిస్బిహేవ్ చేశాడు మేడం. ఎస్ కుమార్, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఏం లేదు మేడం, మాకైతే న్యాయం జరగలేదు. ఫర్దర్ గా ఏం చేయనున్నారు? లేదు మేడం, మాకు న్యాయం కావాలా, మీ మీడియా ద్వారా మాకు న్యాయం కావాలా. అతను ఒక బ్యాచ్ మెయింటైన్ చేసుకుంటూ మా భార్యని మీ కథ చూస్తాం, మళ్ళా స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ ఒక బుజ్జి అతను వ్యక్తిను నా ఎంటిక పీక్కులర్ బయట అంటున్నాడు, మాది గవర్నమెంట్ అంటున్నాడు. నేను కారులో వెళ్ళగా మా జాన్సన్ అని మా ఫ్రెండ్ మేడం, అతని కారులో వచ్చాను. అతను మమ్మల్ని చూసి కారులో మేము కూర్చుంటే బయట నిలబడి ఇట్లా ఇంటికి చూపించి నన్ను పీక్కులర్ అని అట్లా స్టేషన్ బయట అతను ఆ బిహేవియర్ చేస్తున్నాడు. ఏంటికైనా మేము దిగుతాము, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మాకి సపోర్ట్ ఉంది, మాకి పొలిటికల్ సపోర్ట్ ఉంది అనే టైప్ లో మా భార్య మీద దాడి చేసి ప్రయత్నిస్తున్నారు. సిఐ గారు అరెస్ట్ అంటే ఎక్కువ అరెస్ట్ అంటే బైండ్ ఓవర్ చేయండి అన్నారు. పాపం సిఐ గారు అన్నారు, మళ్ళీ ఏఎస్ఐ గారు అంతా బయటికి పంపించేసినారు మేడం. ఎస్ కుమార్, థ్యాంక్ యూ కుమార్. ఇక ఇదే చర్చికి వెళ్ళేటువంటి స్థానికుడు జాన్సన్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాన్సన్, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ మీద ఆరోపణలు వస్తున్నాయి? ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే అంత దూరం ఎందుకు వెళ్ళింది? దేవుడు ముందల అందరూ సమానులే అని చెప్పినప్పుడు ఇక్కడ కులమత ప్రస్తావనలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ చర్చిలో? ఏం లేదండి, ఇక్కడ ఫాదర్ గారు వచ్చేసి ఓన్లీ తమిళ నుంచి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తెలుగు వాళ్ళకి ఎవరికి ఇవ్వడం లేదు. మేమే అడిగితే మమ్మల్ని కులం పేరుతో మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని బయట దుప్పేస్తున్నాడు. మీరంతా ఎస్సీ కులస్తులు, మీరంతా బయటికి పోండి అంటాడు. అసలు మాతో మాట్లాడడానికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వడు. వాళ్ళని మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. తర్వాత అక్కడ ఉండే సిస్టర్ రెజినా సిస్టర్ 10 years నుంచి అక్కడే స్కూల్ నడుపుతున్నారు. ఆమె ఎట్లా చెప్తే ఆయన అట్లా వింటున్నాడు.
ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కూడా ఒకరి మీద దాడి జరిగింది, కుమార్ మీద. ఉమ్, అది ఏం జరిగింది నేను స్టేషన్కి వెళ్తే అక్కడ ఫాదర్ అక్కడ కూడా నన్ను అంటాడు, పోరా నువ్వు నరకాలకు పోతావు, నువ్వు చనిపోతావు పోరా అని నా మీదకి వచ్చాడు ఫాదరు. ఉమ్, ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడండి ఫాదర్ గారు. ఏమనంటే వీళ్ళు పక్కన ఉంటే ఆయన సరిగ్గా లేదండి, సరిగ్గా లేదండి బుర్ర అంటారు. బుర్ర సరిగ్గా ఇక్కడ ఎందుకు పెడతారు చర్చిలో? ఉమ్. ఎక్కడైనా పెట్టొచ్చు కదా. మేము ఉండేది అయితే 4-5 కుటుంబాలు ఏదైతే ఉన్నాము. కుమార్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమే అని మీరు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానండి. ఎందుకంటే బజార్లో అతని మీదకి దాడికి వచ్చారు. తర్వాత అతను మా ఇంటి దగ్గరకు వస్తే నేను పోయి పోలీస్ స్టేషన్ పోయి నేను మాట్లాడితే అక్కడ ఎస్ఐ గారు కూడా కుమార్ గారిని ముసుకోబాయ్ ఏం బాయ్ నువ్వు మాట్లాడుతున్నావు, ఏం చేస్తావు అని అతను రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. అతను లైన్ ఇన్స్పెక్టర్ అండి. ఉమ్, నా ముందర జరిగింది ఇదంతా. ఉమ్, ఎస్ఐ గారు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. మాకు అసలు మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. రైట్ అది జరిగిందండి. రైట్. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జాన్సన్. ఇక గుత్తి ఎస్ఐ సురేష్తో మాట్లాడే ప్రయత్నం యూటీవీ చేసింది, కానీ ఆయన ఫోన్ కాల్కి స్పందించలేదు. ఆయన ఫోన్ కట్ చేసిన నేపథ్యం చోటు చేసుకుంది. ఒకవైపు పోలీసుల మీద ఇదే విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లైన్ ఇన్స్పెక్టర్ బాధితులను కనీసం పట్టించుకోలేదు, కంప్లైంట్ కూడా స్వీకరించలేదంటూ ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో యూటీవీ మాట్లాడేందుకు ప్రయత్నించి ఈ విషయంలో ఒక క్లారిటీ తీసుకునే సమయంలో కూడా ఎస్ఐ దీని మీద స్పందించలేదు.